అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు ఈ వీడియోలో మోకాళ్ళ అరుగుదలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థోకేర్. మోకాళ్ళ అరుగుదల అనేది ఒక దీర్ఘకాలిక ప్రాబ్లం అండి. ఒకసారి స్టార్ట్ అయ్యాక ఇది రోజు రోజుకి కొంచెంగా పెరుగుతుంది. క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటారు. సో దీన్ని ఇలా ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం మధ్యలోనే తగు జాగ్రత్తలు ట్రీట్మెంట్స్ తీసుకుంటే తగ్గించుకోవచ్చండి. సో ఈ మోకాళ్ళ అరుగుదల ట్రీట్మెంట్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తాను. మొదటిది మెడికల్ ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ అండి. రెండవది ఫిజికల్ థెరపీ అండ్ లోడ్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్. మూడవది ఇంజెక్షన్స్ అండ్ మైనర్ ప్రొసీజర్స్. నాలుగవది సర్జికల్ ట్రీట్మెంట్. సో ఒక్కొక్క టైప్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది మెడికల్ ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ అండి. అరుగుదలకి ఎక్కువగా వాడేది నొప్పుల బిళ్ళలు ఎక్కువగా వాడుతుంటారు. అంటే పెయిన్ కిల్లర్స్ అంటాము. ఎన్ఎస్ఐడిస్ అని, ఓపియాయిడ్స్ అని పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ నొప్పుల ట్యాబ్లెట్లు అనేది మోకాళ్ళ అరుగుదలకి అసలు ట్రీట్మెంట్ కాదండి. ఆ మోకాళ్ళ అరుగుదల తాలూకు వచ్చిన నొప్పికి టెంపరీగా ఆ నొప్పి తగ్గిస్తాయి, కానీ ఈ అరుగుదల అనే దాన్ని ఆపవు ఈ నొప్పి ట్యాబ్లెట్స్. సో ఇవి చాలా షార్ట్ టర్మ్ బెనిఫిట్. మనం ఎప్పుడైనా ఏ ట్రీట్మెంట్ అయినా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉన్న ట్రీట్మెంట్స్ని ఫాలో అవటం చాలా మంచిదండి. ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్న ట్రీట్మెంట్స్ని ఫాలో అవడానికి అవసరమైతే కొద్దిగా నొప్పుల బిళ్ళలు అనేది వాడుకోవాలి, కానీ అరుగుదలకి ట్రీట్మెంట్గా నొప్పుల బిళ్ళలు అనేది వాడకూడదు. ఎందుకంటే వీటికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి లాంగ్ టర్మ్గా వాడితే. ఎన్ఎస్ఐడిస్ అంటాము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో అరుగుదల అనేది అసలు ఇన్ఫ్లమేటరీ కండిషన్ కాదు, కానీ ఆ అరుగుదల తాలూకు వల్ల వచ్చిన జాయింట్లో కొంత ఇన్ఫ్లమేషన్కి ఈ ట్యాబ్లెట్స్ పనిచేసి కొంతవరకు నొప్పి తగ్గిస్తాయి. మోకాల్లో గుజ్జు పట్టడానికని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. ఇవి కూడా సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం షార్ట్ టర్మ్ బెనిఫిట్ అండి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది వీటికి కూడా లేదు. సో ఏ మెడికల్ ట్రీట్మెంట్ కూడా టాపికల్ థెరపీస్ అంటే ఆయింట్మెంట్స్ కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్. సో ఏ మెడికల్ థెరపీ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్ అరుగుదలకి ఉండదండి. సో ఈ ట్రీట్మెంట్ని ఎక్కువ కాలం వాడటం అనేది జనరల్ హెల్త్ కండిషన్ కూడా మంచిది కాదు. సో రెండవ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫిజికల్ థెరపీ అండ్ లోడ్ మేనేజ్మెంట్. అంటే మోకాలికి ఎక్సర్సైజెస్ అండ్ లోడ్ మేనేజ్మెంట్. మన మోకాల మీద పడే లోడ్ అంటే మన వెయిట్ తగ్గించుకోవటం. ఫిజికల్ థెరపీ అంటే యాజ్ పర్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ఎవరైనా ప్రతి వారానికి కనీసం 150 నిమిషాలు అంటే శనివారం ఆదివారం సెలవుగా తీసుకుంటే మిగతా 5 రోజులు కనీసం రోజుకు ఒక అరగంట ఖచ్చితంగా మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరం. కొంతమంది అంటుంటారు మేము రోజు నడుస్తుంటాము, రోజు పని చేస్తుంటాము, ఇంకా స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముందని. ఈ 30 నిమిషాలు యావరేజ్గా మనం రోజువారీ చేసే నడక, రోజువారీ చేసే పనులని తీసేసి గైడ్లైన్స్ ఇచ్చినవండి. సో అందరూ ఖచ్చితంగా రోజు 30 నిమిషాలు అనేది బాడీకి ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది. ఈ మోకాలికి వచ్చేసరికి ఎక్కువగా మోకాలికి ప్రెజర్ పడే ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదండి. అవి ఏంటంటే జాగింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ దూరం జాగింగ్ చేయటం, ఎక్కువ స్లోప్ పెట్టుకొని ట్రెడ్మిల్ చేస్తుంటారు కొంతమంది. అవి కూడా మోకాల మీద ఎక్కువ లోడ్ పడుతుంది, అవి మంచిది కాదు. బ్రిస్క్ వాకింగ్ ఆర్ వాకింగ్, ఎలిప్టికల్ ఆర్ సైక్లింగ్ అంటే క్రాస్ ట్రైనర్ అని ఉంటుంది సైక్లింగ్ టైప్, అది కానీ స్టేషనరీ సైకిల్ కానీ లేదు ఆన్ రోడ్ సైక్లింగ్ కానీ, ఇవి మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడవండి. కానీ కింద కూర్చొని సిటప్స్ ఎక్కువ చేయటం, స్క్వాటింగ్స్ ఎక్కువ చేయటం, ఎక్కువ స్లోప్ పెట్టుకొని ట్రెడ్మిల్ చేయటం, లాంగ్ డిస్టెన్సెస్ జాగింగ్ చేయటం మోకాల అరుగుదలకి కారణాలు. ఎక్సర్సైజే కాకుండా ఇవి మోకాల అరుగుదలని పెంచుతాయి కూడా. సో మన మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడిన ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది మోకాలకి చాలా మంచిది. లోడ్ మేనేజ్మెంట్ అంటే మనం ఉన్న బరువులో 3 సార్లు బరువు మన మోకాలు ద్వారా వెళ్తుందండి. అంటే మనం ఒక యావరేజ్గా ఒక 60 kgs ఉంటే 3 times అంటే 180 kgల ఫోర్స్ మన మోకాల మీద పడుతుంది. సో మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్ రేంజ్లో ఉండటం అనేది చాలా అవసరం. బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ అంటారండి. ఇది మనం ఓన్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మన వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటారు. ఇది ఎవరైనా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 18 to 25 అనేది నార్మల్ రేంజ్. ఈ బిఎంఐలో ఉంటే మన జనరల్ కండిషన్ కానీ బోన్ అండ్ జాయింట్ హెల్త్ కానీ బాగుంటుంది.
దీనికన్నా ఎక్కువ వెళ్తే ఓవర్ వెయిట్, ఇంకా ఎక్కువ వెళ్తే ఒబెసిటీ అంటాము. సో ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు జాయింట్లు అనేవి అరగటం, జాయింట్ల మీద ఫోర్స్ ఎక్కువ పడి అవి బెండ్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అండ్ లోడ్ మేనేజ్మెంట్ అనేది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అండి. ఏ అదర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కైనా ఈ ట్రీట్మెంట్ మోడాలిటీని మేము యాడ్ చేస్తాం. ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, దీనికి ఎక్స్ట్రా కాస్ట్ ఏముండదు. సో ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తాయి కాబట్టి అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్తో ఈ ఎక్సర్సైజెస్ అండ్ లోడ్ మేనేజ్మెంట్ అనేది అందరికీ కంపల్సరీ చెప్తాం. సో థర్డ్ టైప్ వచ్చేసి ఇంజెక్షన్స్ అండ్ మైనర్ ప్రొసీజర్స్. సో చాలా మందికి వీటి గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. మేము మోకాళ్ళ నొప్పికి ఏ రకమైన ఇంజెక్షన్లు చేయించుకోవాలి, ఏ ఇంజెక్షన్లు చేయించుకుంటే ఎంతకాలం పనిచేస్తుంది, మేము ఇంజెక్షన్లు చేయించుకొని ఇంకా మిగతా ఎక్సర్సైజెస్ కానీ అవేం చేయకుండా ఉండొచ్చా అనే చాలా డౌట్లు ఉంటాయి. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయండి. ఇంట్రాఆర్టిక్యులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటారు. ఇది చాలా డేంజర్ అండి, ఎక్కువ చేయించుకోకూడదు. 1 or 2 ఇంజెక్షన్స్ మ్యాక్సిమం చేయించుకోవచ్చు. అంటే అక్యూట్ పెయిన్ అంటాం. అంటే ఒక్కొక్కసారి జాయింట్లో సైనోవైటిస్ అంటాం, మనకి సైనోవియల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఈ అరుగుదలలో ఒక్కొక్కసారి ఆ సైనోవియం అనేది ఎక్కువగా ఇన్ఫ్లేమ్ అవుతుంది, అంటే వాస్తుంది లోపల మోకాల్లో. ఆ టైంలో ఎక్కువగా పెయిన్ ఫీల్ అవుతారు. అట్లాంటి అక్యూట్ పెయిన్లో 1 or 2 స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ట్రై చేయొచ్చండి. ఇంకా అంతకన్నా ఎక్కువ చేయించుకుంటే అది బెనిఫిట్ చేయబోగా మన మోకాలకి చెడు ఎక్కువ చేస్తుంది. అంటే కాండ్రోసైట్స్ని కాండ్రోటాక్సిక్ అంటాము, గుజ్జు కణాలని డ్యామేజ్ చేస్తుంది. స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటాం, మన మోకాల్లో లిగమెంట్స్ అని ఉంటాయి, వాటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఇంట్రాఆర్టిక్యులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఎక్కువగా ఎవరు చేయించుకోవడం మంచిది కాదు. సో విస్కో సప్లిమెంటేషన్ అంటామండి. అంటే మన జాయింట్లో ఒక ల్యూబ్రికేటింగ్ లిక్విడ్ ఉంటుంది న్యాచురల్గానే, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉండే కాంపోజిషన్ని కెమికల్గా మార్కెట్లో విస్కో సప్లిమెంట్స్గా దొరుకుతాయండి. సోడియం హైయాల్యూరోనేట్ ఇంజెక్షన్స్ అంటాము. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం వీటికి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రం ఈ ఇంజెక్షన్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. కొంత ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది కొంతమందికి. ఒక 2 to 3 weeks ఇంజెక్షన్ చేయించుకున్నాక సివియర్ పెయిన్ ఉంటుంది. సో చాలామంది ఇంజెక్షన్స్కి మరలా రెండోసారి తిరిగి రాకపోవడం కూడా ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్కి ఎంతకాలం బెనిఫిట్ ఉంటుందంటే సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం 3 to 5 years అండి. ఆ 3 to 5 years తర్వాత మరలా 2 or 3 ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈ విస్కో సప్లిమెంటేషన్ అనేది కొంతవరకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ మధ్యలో మిడ్ టర్మ్ బెనిఫిట్ అంటారు. ఈ విస్కో సప్లిమెంటేషన్ కాకుండా రీసెంట్ టైమ్స్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా PRP ఇంజెక్షన్స్ అని ఈ అరుగుదలకి ఎక్కువ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఇదేంటంటే మన ఓన్ బ్లడ్ నుంచి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి వాటి కాన్సన్ట్రేషన్ని పెంచుతాం. ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కడైనా మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగితే అక్కడికి వచ్చి మన టిష్యూస్ని రిపేర్ చేస్తుంటాయి. మన బాడీకి చిన్న దెబ్బ తగిలినా కానీ, లోపల ఎక్కడైనా డ్యామేజ్ జరిగినా కానీ రిపేర్ చేస్తుంటాయి. సో ఆ కాన్సెప్ట్లో మనం ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండాల్సిన దానికన్నా 10 times కాన్సన్ట్రేట్గా సెంట్రిఫ్యూజ్లో పెంచి మోకాల్లోకి ఎక్కిస్తాము. సో ఎక్కడైతే మోకాలు గుజ్జు డ్యామేజ్ అయ్యి అరిగిందో అక్కడికి వెళ్ళి ఇది ఆ గుజ్జుని రిపేర్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవండి. ఎందుకంటే ఎవరి బ్లడ్ వాళ్ళకే కణాల రూపంలో ఎక్కించడం వల్ల ఇంజెక్షన్ చేసిన 2-3 రోజులు కొంచెం నొప్పి ఫీల్ అవుతారు. అదర్వైజ్ వీటికి అలర్జిక్ రియాక్షన్స్ కానీ ఏం కాంప్లికేషన్స్ ఉండవు. వీటికి కూడా సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం రిజల్ట్స్ అనేది బాగున్నాయండి. సో ఈ ఇంజెక్షన్స్ చేయించుకుంటేనే రిజల్ట్స్ మోకాల అరుగుదల అనేది తగ్గిపోతుందని కాదు. ఫిజికల్ థెరపీ అండ్ లోడ్ మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేయాలి. ఇలా కంబైన్డ్ థెరపీతోనే రిజల్ట్స్ బాగుంటాయి. లేకపోతే వితిన్ 1 year ఆర్ కొంతమంది 6 monthsలోనే మళ్ళీ మాకు నొప్పి మొదలైందని తిరిగి వస్తుంటారండి. అంటే వీళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాళ్ళ జనరల్ హెల్త్ మెయింటైన్ చేయడం కానీ, వెయిట్ మెయింటైన్ చేయడం కానీ చేయకపోతే ఈ ఇంజెక్షన్ కూడా ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. సో అదర్ ట్రీట్మెంట్స్ మైనర్ ప్రొసీజర్స్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తామండి కొంతమందికి. ఇవి ఎవరికి చేస్తామంటే కొంతమంది స్టేజ్ 4 ఆర్థరైటిస్లోకి వెళ్ళి కూడా సర్జరీ చేయించుకోవడానికి కొంతమంది భయపడుతుంటారు, లేదా వారి ఆరోగ్యం సహకరించదు ఆపరేషన్కి. ఇలాంటి వాళ్ళని ఆపరేషన్కి తీసుకెళ్లకుండా ఆ మోకాలు చుట్టూ ఉన్న నర్వ్స్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అబ్లేట్ చేస్తాం. అంటే పెయిన్ సిగ్నల్స్ని బ్లాక్ చేస్తాం. సో వీళ్ళలో నొప్పి అయితే తగ్గుతుంది, కానీ మోకాలు అరుగుదల అనేది పెరుగుతూనే ఉంటుంది. మోకాలు బెండ్ ఉంటే అదేం మారదు, మోకాలు బిగుసుంటే అదేం మారదు, అరుగుదల కూడా ఏం మారదు. ఓన్లీ
నొప్పి వరకే తగ్గుతుంది. ఈ ట్రీట్మెంట్ కూడా ఒక 2 to 3 years రిజల్ట్స్ ఉంటాయండి. తర్వాత మళ్ళీ పెయిన్ అనేది, నర్వ్స్ అనేది మళ్ళీ తిరిగి ఫామ్ అయ్యి మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది కూడా టెంపరీ మిడ్ టర్మ్ బెనిఫిట్ ప్రొసీజరేనండి. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ ప్రొసీజర్స్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్. వీటిలో కూడా కొంతమంది ఆర్థ్రోస్కోపీ డిబ్రైడ్మెంట్ చేయించుకుంటుంటారు. ఈ డిబ్రైడ్మెంట్ అనేది మన మోకాల్లో ఒక సర్వీసింగ్ లాంటిది. అరుగుదల తాలూకు డెబ్రిస్ అంటాము. అంటే కొంత బోన్, కొంత గుజ్జు అనేది జాయింట్లోకి వదిలి వెళ్ళిపోతుంటుంది. అరుగుదల వల్ల లూజ్ బాడీస్ లాగా ఫామ్ అవుతుంటుంది. సో అవన్నీ క్లీన్ చేయడం వల్ల కొంత జాయింట్లో మూమెంట్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. అంతేకాని దీంట్లో అరుగుదల అనేది ఏం మారదండి. అరుగుదల అనేది మళ్ళీ యాస్టీస్గా పెరుగుతూనే ఉంటుంది. కొంత టెంపరీగా కొంతకాలం జాయింట్ క్లీన్ చేయడం వల్ల కొంచెం పెయిన్ తగ్గి కొంచెం మూమెంట్ ఫ్రీ అవుతుంది. సో ఇది కూడా కంప్లీట్గా లాంగ్ టర్మ్ బెనిఫిట్ కాదు. ఇంకొక సర్జరీ వచ్చేసి రీఅలైన్మెంట్ సర్జరీ అంటారు. కొంతమందికి చిన్న వయసులోనే ఎక్కువ స్టేజ్ అరుగుతుంది మోకాలు. స్టేజ్ 3 to స్టేజ్ 4 అరుగుతుంది. వీళ్ళకి కంప్లీట్గా మోకాలు మార్చడం అనేది చిన్న వయసు అవడం వల్ల కష్టం అవుతుంది. ఎందుకంటే మోకాల మార్పిడి అనేది మినిమం ఏజ్ 55 to 60 అనేది మినిమం ఉంటేనే మార్చడం అవుతుంది. 40 yearsలోనే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 అరుగుదల కానీ వస్తే వీళ్ళల్లో రీఅలైన్మెంట్ సర్జరీ అంటాం. అంటే మనకి ఎక్కువగా 70 to 80% మోకాలు లోపలే భాగం, అంటే మీడియల్ టిబియోఫెమరల్ జాయింట్ అనేది ఎక్కువగా అరుగుతుంది. సో మన బరువంతా అటువైపు పడి ఇంకా ఒత్తిడి ఎక్కువగా పెరిగి నొప్పి ఎక్కువగా లేకుండా ఈ సర్జరీలో మోకాలు వంపు అనేది తీసి బరువు అనేది లేటరల్, అంటే బాగా గుజ్జు ఉన్న వైపుకి షిఫ్ట్ చేస్తాం. సో కొంతకాలం ఆ గుజ్జు కూడా వాళ్ళ వెయిట్ని మెయింటైన్ చేసినంత కాలం వీళ్ళు కొంత నొప్పి తగ్గి బాగానే ఉంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ తగ్గి మెయింటైన్ చేస్తే ఈ సర్జరీ ద్వారా 10 to 15 years కూడా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది మోకాల మార్పిడి చేయించుకోకుండా కూడా ఉంటారు. అలా కూడా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. కానీ ఈ సర్జరీ చేయించుకున్నా కూడా వెయిట్ మెయింటైన్ చేయకపోతే, లోడ్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయకపోతే బాగా గుజ్జు ఉన్న వైపు కూడా మళ్ళీ అరిగి అది కూడా స్టేజ్ 4కి వచ్చిందంటే కంపల్సరీ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్ అండి. ఇంకా మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాక, మిగతా ట్రీట్మెంట్స్ వీళ్ళకి ఉపయోగం లేదు అన్నప్పుడు, గుజ్జు కూడా కంప్లీట్గా అరిగిపోయినప్పుడు కంప్లీట్గా మోకాలు మార్చడం అనేది ఉంటుందండి. ఇందులో కూడా నీ రీప్లేస్మెంట్లో కూడా టైప్స్ ఉన్నాయండి. యూనికాండలర్ రీప్లేస్మెంట్ అంటాము. కొంతమందికి ఓన్లీ ఒకవైపే మోకాలు బాగా అరిగితే ఆ వైపే మారుస్తాము. కొంతమందికి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన మోకాల్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఒక కంపార్ట్మెంట్ అరిగితే ఆ కంపార్ట్మెంట్ వరకు రీప్లేస్ చేసుకోవచ్చు. 2 కంపార్ట్మెంట్స్ అరిగితే 2 కంపార్ట్మెంట్స్ వరకు రీప్లేస్ చేసుకోవచ్చు. అన్ని కంపార్ట్మెంట్స్ అరిగితే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే అన్ని జాయింట్స్ రీప్లేస్ చేస్తాం. సో ఈ రీప్లేస్మెంట్ అనేది ఫైనల్ సర్జరీ అండి. ఇది చేశాక కూడా మనం ఫిజికల్ థెరపీ అండ్ లోడ్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. ఈ మార్చిన మోకాలు లైఫ్ టైం కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. మనం మోకాల్లో ఎక్సర్సైజ్ ఎంత బాగా చేసుకున్నాము, మన వెయిట్ ఎంత మెయింటైన్ చేసాము, జనరల్ హెల్త్ ఎంత మెయింటైన్ చేసామని దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ మోకాల్ రీప్లేస్మెంట్ అనేది 15 to 20 years యావరేజ్గా వర్క్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ రివిజన్ రీప్లేస్మెంట్ అని కూడా చేస్తాం. సో ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇనీషియల్ స్టేజెస్ అంటే స్టేజ్ 0, స్టేజ్ 1లో మినిమం పెయిన్ కిల్లర్స్ అండ్ ఫిజికల్ థెరపీ, లోడ్ మేనేజ్మెంట్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. స్టేజ్ 2లో ఇంజెక్షన్స్ వరకు వెళ్ళొచ్చు. ఇంజెక్షన్స్ అండ్ ఫిజికల్ థెరపీ, లోడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే వీళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి. స్టేజ్ 3లో ఇంజెక్షన్స్ అనేది కూడా కొంతవరకే పనిచేస్తాయి. వీళ్ళలో రీఅలైన్మెంట్ సర్జరీస్ కానీ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ వరకు వెళ్లాల్సి వస్తుంది. స్టేజ్ 4లో నీ రీప్లేస్మెంట్ అంటే పార్షియల్ ఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవటం అవసరం అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. థ్యాంక్ యూ.